ఈ ఒకరినొకరు తిట్టుకోవడము కాకుండా ఒకరినొకరు నిందించుకోవడం అనేది ఈ కలి యొక్క లక్షణాల్లో ఒకటి. ఒక రాజకీయ నాయకులనే కాకుండా మనం బయట మన కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ ఇదే ఎక్కువగా జరుగుతోంది ఇప్పుడు. నాకు అన్నట్టుగా ఈ నిందించడం అనేది కలికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒకటని చెప్పా కదా. కలి ఈ ప్రభావం వల్ల మనుషులు ఒకరినొకరు నిందించుకోవడానికి తిట్టుకోవడానికి అలవాటు పడిపోతుంటారు. అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళలో ఏ రకమైనటువంటి రంధ్రాన్వేషణ చేద్దామా అని దానికే తగినంతటువంటి సమయాన్ని కూడా కేటాయించుకుంటారు వీళ్ళు. అలాగే పక్క వాళ్ళలోనో ఎదుటి వాళ్ళలోనో బలహీనతలు ఉంటాయి. ప్రతి మనిషికి సహజం కదా నాన్న. ఆ బలహీనతలను గురించి వాళ్ళు చేస్తున్నటువంటి కూడని పనుల గురించి కూడా వాళ్ళు అనుకోవడంలోనూ అలాగే నలుగురితో చెప్పుకోవడంలో కూడా ఏదో తెలియని ఆనందాన్ని అనుభవిస్తారు. మా మాస్టర్ గారు ఎప్పుడు అనేవారు, చివరి కలి ప్రభావం ఎక్కడ దాకా వచ్చిందంటే ఆనందించడం జరగాలి అంటే, ఇది బాగా విను, ఆనందించడం జరగాలి అంటే ఆ నిందించడం జరగాలి. అర్థమైందా నీకు? నువ్వు ఆనందించడం కావాలి అంటే ఎవరో ఒకళ్ళు నిందించడం జరగాలన్నమాట. అన్నంత దాకా వచ్చింది ఇప్పుడు. చూసావా కాలమహిమ? ఇది కలి చూపిస్తున్నటువంటి గొప్ప చాతుర్యం, కలి చూపిస్తున్నటువంటి ఒక చమత్కారం. ఇప్పుడు చూడు, ఒకరినొకరు తిట్టుకోవడం అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా మారిపోయి, ఇప్పుడు నువ్వు నేను ఎంత మంచి మాటలు చెప్పినా ఎవ్వరూ చూడరు. ఒక నాయకుడు మరొక నాయకుడు తిడుతున్నప్పుడు ఆ నాయకుడిని మళ్ళీ కౌంటర్ వేసి తిడుతున్నప్పుడు ఇది ఒక ఎంటర్టైన్ ప్రోగ్రామ్గా మారిపోయి ఇవాళ రేపు రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా తిట్ల పురాణం నేర్చుకుంటేనే రావగలమేమో అని పనిగట్టుకుని బూతులు నేర్చుకోవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందేమో. మరి ఇది మాస్టర్ అన్నట్టు కలి చేస్తున్నట్టు చమత్కారంగా ఏమనాలి? ఏం చేయాలంటే మళ్ళీ మాస్టరే చెప్పారు దానికి సమాధానం. నిందించడం అనే స్థితి నుండి స్పందించడం అనే స్థితికి రావాలి. నిందించడం అనే స్థితి నుండి స్పందించడం అనే స్థితికి రావాలి. స్పందించడం అనే స్థితి నుండి అభినందించడం అనే స్థితికి రావాలి. అభినందించడం అనే స్థితి నుండి ఆనందించడం అనే స్థితికి చేరుకోవాలి. దానిని పట్టుకోవాలి మనం. అందుకని ఆ మంచి లక్షణం కోసం ఆ వ్యక్తిని మరింత ప్రోత్సహించాలి. అప్పుడు అతడు ఏం చేస్తాడు? మనతో కూడా శృతి కలుపుకుంటూ పోతాడు. ఇది చేయగలమా? జరుగుతుందా అంటే తప్పకుండా జరుగుతుంది. ఈ కలి దోషాలను మనం వెళ్ళగొట్టుకోవాలి అంటే ఆ భగవన్నామ స్మరణలో ఉంటూ అందరిలోనూ ఆ ధర్మాన్ని దైవత్వాన్ని చూసుకుంటూ మేలుకొలుపుకోగలిగితే తప్పకుండా చేయగలం. అర్థమైందా నీకు? అర్థం కానట్టు చూస్తున్నావు, నెమ్మదిగా నీకే అర్థమవుతుందిలే.